ఇది వచ్చేసి ఒక చిన్న షాపింగ్ లాగా అబ్బా, ఎక్కువైతే తీద్దాం అనుకున్నాను. మా వారు ఎక్కడ బర్రం తీసుకొచ్చేసాడు. అందుకని కొద్దిగా తీసిన అనమాట. ఆ కొద్దిగా యాడ్ చేసుకుని అయితే వీడియో అయితే పెట్టాను. ఇక్కడ బయటకైతే షాపింగ్ అయితే పోతున్నాను. అందుకని ఇంట్లో ఫ్యాను ఏమైనా సిలిండర్ కట్టేసి ఉంటే అది అన్ని అయితే చూస్తా ఉన్నాను అనమాట. మళ్ళా తలుపుకి గెళ్ళు పెట్టాను లేదా అన్ని అయితే చూసుకుంటున్నాను. అయితే ఇది వచ్చేసి పెళ్లికి పోక ముందు ఆ రోజు ఈవినింగ్ అనమాట. షాపింగ్ దేనికి పోతున్నానంటే మెల్లో నాకైతే గోల్డ్ అయితే లేదండి తాడు, అందుకని గ్యారెంటీలు తీసుకుందామని అయితే పోతున్నాను అనమాట. ఇకనైతే లైట్ వేసాను లేదా అన్ని అయితే చూసుకుంటున్నాను. ఇంక షాప్కి అయితే వచ్చేసి నేరుగా ఇంక మధ్యలో కూడా ఆడ వీడియో తీయలేదు. మా వారు బర్ర తీసుకుపోతాడు కదా, ఆ సెల్ పట్టుకుంటే ఎక్కడ ఆ సెల్ పడిపోద్దా నాకు భయం అనమాట. చిన్నగానే తీసుకుపోడు. చాలా వీడియో తీద్దాం అనుకుంటాను. ఎప్పుడు ఇంట్లో వీడియోలు తీసి మీకు కూడా చూసి బోర్ కొట్టిస్తాను నాకు తెలుసు. కానీ మా వారు అర్థం చేసుకుని నేనేం చేయలేను అక్కడే. ఇక ఏం చేస్తుంది చెప్పండి. ఇకనైతే వీడైతే కొంచెం వీడియో అయితే ఆన్ చేసిన అనమాట. ఇదన్నా కొద్దిగా తీద్దామని అయితే గ్యారెంటీలో తాళ్ళు ఉంటాయి కదా, అదే పసుపు తాళ్ళు మనం వేసుకుంటాం కదా, గ్యారెంటీలు తీసుకుందాం ఒకటి, ఎప్పుడన్నా ఎడకన పోయేటప్పుడు వేసుకోవచ్చు అని అయితే ఒకటైతే తీసుకుందాం అని అయితే వచ్చాను అనమాట. ఇకనైతే దాంట్లో ఒక అన్ని తీసి బాక్సులు ఆ రోజు మార్నింగ్ వచ్చినాయంట. న్యూ కలెక్షన్ అయితే తీసి పైన పెట్టింది. నేనేం తీసుకున్నానో ఇంటికి పోయి నాకు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి వేసుకొని చూస్తా ఉన్నాను అనమాట. ఈ పాప మా అమ్మాయి కూడా నేను తీస్తాను టీ ఆంటీ అని అయితే తీస్తా ఉంది వీడియో. అమ్మాయి కూడా పాపం మా వారం చూసారా నడువుల మీద చేతులు పెట్టుకుని బయట అటు నుంచి చూస్తా ఉన్నాడు. కొద్దిగా మీరు కూడా కామెంట్లు పెట్టండి అబ్బా, మీ ఆవిడకి కొద్దిగా వీడియో తీయండి అని. అప్పుడనే వింటాడేమో మా ఆయన. అమ్మాయి అయితే షార్ట్ తీస్తా ఉంది. షార్ట్ పెట్టి అట్లా కాదమ్మా, ఫుల్ వీడియో తీయి అడ్డం పెట్టని అయితే చూపిస్తున్నాను అనమాట అమ్మాయికి. నాకైతే ఈ రౌండ్ పోసలు ఉండేది అయితే బాగా నచ్చింది. బాల్స్ లాగుండేది, నాకైతే ఇది నచ్చింది. మా వారికి ఇది నచ్చలేదు, ఇంకోటి తీసుకో అయితే అన్నాడు. ఇక నేనేం తీసుకున్నాను ఇంటికి పోయినా కదా చూపిస్తాలేండి. ఇది కాకుండా ఇంకో షాపింగ్ కూడా చేశాను. అక్కడైతే అసలుకే వీడియో తీయలేదు. ఆడ మళ్ళీ ఏమైనా అనుకుంటారేమోనని. ఇదంటే నాకు తెలిసిన షాపు. నేను ఇక్కడికి వచ్చిన ఈ 16 సంవత్సరాల్లో ప్రతిదీ లేడీస్ కి సంబంధించిన ఏవైనా సరే ప్రతిదీ 16 సంవత్సరాల నుంచి ఈ షాపుకు పోతున్నా కాబట్టి నేను ధైర్యంగా వీడియో అయితే తీసుకున్నాను. ఇక ఇంకో షాప్కి అది కూడా పోయాను. ఇప్పుడు పోయేది అక్కడికే అనమాట. ఆడైతే నేనైతే ఏం వీడియో తీయలేదు. ఇంటికి పోయినైతే చూపిస్తున్నాను అనమాట మీకు ఖచ్చితంగా. ఆ షాప్ వచ్చేసి ఇట్లా బజార్లో లేదు, కొంచెం అటు ఇళ్ల మధ్యలో ఉందన్నమాట. అందుకని చిన్నగా తీసుకుపోతుండని వీడియో అయితే ఆన్ చేసిన ధైర్యంగా. లేకుంటే మటుకు రైమంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. నా చేతిలో ఆ సెల్లు కూడా ఆగదు. అసలుకే కొత్తగా కొన్న సెల్లు ఏడ పగిలిపోద్దని నా భయం అనమాట. అందుకని కొద్దిగా అయితే క్లిప్ తీశాను. ఇక్కడ ఈ షాపులు కాడిన ఆ షాప్ ఉంది అనమాట. హోల్సేల్ షాప్ ఉంది, అక్కడైతే తక్కువ రేటుకి వస్తాయి, నీకు కావాల్సింది అని అయితే ఒకరైతే చెప్పారు అనమాట. ఇంకా మా వారు కూడా కనుక్కునే లెక్క లోపలికైతే ఉంది, పోనే లెక్క ఇక వచ్చారనమాట. ఇదైతే చాలా లోపలికి ఉంది. లోపలికంటే అట్లా బజారు లేదు, ఇటు కొంచెం గల్లీలోనే ఉందిలేండి. ఇకనైతే అది కావాల్సింది కూడా తీసేసుకొని ఇక్కడ నైట్ అయితే కర్రీలు అయితే ఏం చేయలేదు. ఒకటిలే మేమిద్దరమే కదా, మా సాయి కూడా లేడని ఇక ఒకటి పప్పు ఇంకేదో బయటకు పోతే అడిగిన దాకా తీసిరా. నేను అడిగిన తర్వాత అప్పుడు ఆపి అప్పుడు తీసి ఇచ్చాడు నాకు పానీపూరి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, మరి ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు దీన్ని కట్లెట్ చేసుకుంటాను అబ్బా, సపరేట్ దీంట్లో ముంచి అట్లా కాదు, కట్లెట్ చేసుకుంటే మంచిగా తినచ్చు. ఇంకోటి షాపింగ్ చేశాను చెప్పాను కదా, ఇదేనండి హ్యాండ్ బ్యాగు. అయితే అంతకుముందు హ్యాండ్ బ్యాగ్ ఉంది కానీ దానికి నాడాల కాడ మొత్తం అంతా క్రాక్స్ లాగా బాగా క్రాక్స్ వచ్చేసి గలీజ్గా అనిపిస్తున్నాయి. లేక ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందాము, అసలుకి లేదని తీసుకున్నాను హ్యాండ్ బ్యాగు. అసలు హ్యాండ్ బ్యాగులో ముందర అయితే కాగితాలు మటుకు మామూలుగా ఉండవు, కాగితాల మీద బాగా దొరుకుతారు మనకు మటుకు కళ్ళకి బాగా కనపడికి. మా వారైతే నేను తీసిందే కూడా ఆగట్లేదు. ఇక ఆయన తీస్తాడు లెక్క నేనైతే గబగబా ఇక వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట. దీనికి ఇంకా లాంగ్ తాడు కూడా ఉంది, అది మన ఇష్టం అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు, లేకుంటే చిన్న దాంతో పట్టుకోవచ్చు అనమాట. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇకనైతే ఆయన కాగితాలు తీసి అయితే ఇంక చూపించాడు కదా మీకు. ఇంకో షాపింగ్ చేసింది ఏంది అని చెప్పాను కదా మీకు, ఆ హ్యాండ్ బ్యాగ్ అనమాట. మా వారితో పోతే ఏం తీసిడబ్బా, అడిగిన దాకా తీసిడు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా, ఇంతే అయితే కామెంట్ అయితే చేయండి, మంచిగా
ఇప్పించేటోళ్ళు అయితే అది కూడా కామెంట్ చేయండి. మా వారి అందుకే మా వారితో మా పిల్లలు ఇద్దరు పోరబ్బా బయటకు అసలు ఎక్కడికి పోరు. నా ఎమ్మటే వస్తారు కానీ వాళ్ళ నాయనతో అయితే అసలు ఆడకు పోరు. అసలు అడిగిందా తీసుడు. నేను కూడా అడిగిందాక నాకు పానీపూరి ఇప్పి అంత దూరం తీసుకుపోయి రయ్యని పట్టుకుని వస్తానే ఉన్నాడు. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేలాక పానీపూరి అనేలేక ఇంకా అప్పుడు ఇప్పిస్తున్నాడు మా ఆయన. అట్లా అనమాట. ఆయన సక్కలో పెట్టుకొని కూడా చూస్తున్నాడు హ్యాండ్ బ్యాగ్. ఎందుకు వీడియో తీస్తున్నావు అంటున్నాడు. ఏం కాదు, ఇంకా మంచి కామెడీగా ఉంటుంది, చూస్తానని చెప్పి పెట్టిన ఖర్చుకి నేను పోయి కూడా వచ్చేసేవాడిని. నేను చక్క నిన్ను తీసుకుపోతాను అన్నం తప్పు అయిపోయింది, ఎంత ఖర్చు పెట్టించినావు నాకు, నీకు చెప్పడం తప్పు అయిపోయింది, నేను చక్క ఆ డబ్బులతోటి పోయి కూడా వచ్చేవాడిని అనేది అంటున్నాడు. నేనేం తెచ్చుకున్నాను చూపిస్తాను మీకు. అవి పెద్ద ఎక్కువ వస్తువులు కూడా, ఒక 2 వస్తువులు, దానికే పాపం బాగానే అయిందిలేండి, చూపిస్తాను మీకు. బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను, మరి పెద్ద బ్యాగ్ ఉంది ఇంట్లో, కొంచెం చిన్నగా బాగుంటుంది కదా అనేది ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 750 రూపాయలు అది చెప్పాడు. ఇక ఇంకో వస్తువు తీసుకొని చూపిస్తాను. ఇదైతే తీసుకున్నాను దండ, వస్తలేదు. ఇది వచ్చేసి 500 రూపాయలు. ఇది ఇక తిడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ దండ ఇది చూసి ఇప్పుడు ఇది 500, ఇది 750 రూపాయలు. ఎంత అయింది? 1250 రూపాయలు ఖర్చు మా వారికి నన్ను తీసుకుపోతున్నందుకు. ఇంకేం చేస్తా చెప్పండి. మెల్లనేమో దండలు లేపాయి, మెల్లనేమో బంగారపు దండలు లేపాయి. ఎక్కడికైనా పోవాలంటే మన ఈ పసుపు తాడు వేసుకుని పోతాం చెప్పండి. ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఎట్లాగ అడ్జస్ట్ అయిపోతాం. బయటకు పోయేటప్పుడు కొంచెం ఏదో ఒకటి అయితే పిచ్చిదో నాకైతే పడవు, కానీ వేసుకోవాలి, తప్పదు, జనాల కోసం వేసుకోవాలి. ఏం చేస్తా చెప్పండి. పసుపు తాడు వేసుకుని పోతే నా ఆమెను ఉరువును చూస్తారు. మనం అవకాశం ఇవ్వకూడదు ఎవరికి కూడా. ఏదో ఒకటి హెచ్చిదో పిచ్చిదో. ఇప్పుడు అందరు బంగారపు వేసుకొస్తున్న రూల్ ఏమైనా ఉందో చెప్పండి. అందుకని నేను కూడా ఒకటి కొనుక్కున్నాను. గ్యారంటీ అనమాట. ఇదేంటంటే బాగుంది లాకెట్ కూడా, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే గ్యారంటీ అనమాట. ఒకటి ఇది నలగపోతే మళ్ళీ ఇంకోటి ఇస్తారు అనమాట. మీకు లాకెట్ చూపిస్తా, బాగుంది. దీన్ని లాకెట్ మటుకు చాలా బాగుంది. దీనికి రేటు పెట్టచ్చులేండి. ఇవి మనకు తెలుస్తాయి, డూప్లికేట్ మంచి ఏందో మనకు తెలుస్తాయి. 500 రూపాయలు అయితే తీసుకునింది ఆమె. 500. ఇక తినేసేసి అంట్లనేది తోమేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేస్తే కొంచెం లేజీగా ఉండిద్ది, మళ్ళీ చల్లగా ఉంది, అసలుకి చలికాలం కూడా వచ్చేసే. ఇక మార్నింగ్ ఖచ్చితంగా 4:30కి లెగవాలి, 6:00కల్లా వెళ్ళిపోవాలన్నాడు. 4:30కి లెగిస్తే నాకు మళ్ళా నా పర్సనల్ పనులు ఉంటాయి కదా, ఆ పనులకి సరిపోద్ది. ఇక అందుకని నైటే అంట్లు తోమేసుకుంటే అసలుకి ఏ బాధ ఉండదు కదా. మళ్ళీ మార్నింగ్ చేతులు అయితే పెట్టలేవు, మళ్ళీ జిల్లు మంటుంటాయి. అందుకని అయితే నైట్ అయితే తోమేసుకున్నాను అనమాట. ఇక నేను తెచ్చుకున్నా కదా తాడు, దాన్ని అయితే కట్టేసుకున్నాను, నా పసుపు తాడు దానికైతే కట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ కుదరదు కదా, మార్నింగ్ కదా వెళ్ళాల్సింది. ఇక మా వారైతే చూస్తా ఉన్నాడు నా సాయి, పాప పిచ్చి తీసుకుని ఆనందపడుతుంది, పిచ్చి మొహం దాన్ని. ఇంకేం చేస్తా చెప్పండి, తప్పదు కదా. ఇక తెల్లారి కట్టుకునే చీర అనమాట. అది కూడా అన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చీర, బ్లౌజు, గాజులు, ఈ నలపూస గొలుసు. ఇది కూడా గ్యారెంటీ అంటే, ఇది కూడా బంగారపు అయితే కాదు, నలపూస గొలుసు. ఇక్కడ గాజులు అయితే మంచిగా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే పెయింటింగ్ వేసుకున్నాను. దీనికి పెయింటింగ్ వేసింది కూడా ఒక ఫుల్ వీడియో అయితే తీసాను, కావాలంటే చెక్ చేయండి నా ఛానల్లోకి పోయి. బ్లౌజ్కి పెయింటింగ్ వేసింది, బ్లౌజ్కి పెయింటింగ్ వేసుకుంది నేనే, బ్లౌజ్ కుట్టుకుంది నేనే, చీరకి కుచ్చుళ్ళు వేసుకుంది నేనే, అన్నీ నేనేనబ్బా. ₹1 ఖర్చు అయితే ఉండదు. నా ఇంతవరకు టైలరింగ్ వరకు బయటకి ₹1 అయితే ఖర్చు అయితే ఉండదు అనమాట. ఇక నా సొంత పని కదా, నేను ఎప్పుడైనా కుట్టేసుకుంటాను. ₹1 నేను మిగిల్చుకున్నట్టే కదా అది కూడా. కాకపోతే ఇట్లాంటి ఖర్చు పెట్టినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఇక ఇవంటే కొనుక్కోవాల్సింది తప్పదు, ఇవి కూడా యాడికెళ్ళి వస్తాయి చెప్పండి, ఇవైతే కంపల్సరీ కొనుక్కోవాల్సిందే. ఈ బ్లౌజులు అమ్మాయి డ్రెస్సులు అంటారా, నా చేతిలో పని కాబట్టి నేను కుట్టేసుకుంటాను. ఆ ఖర్చు అయితే తగ్గిద్ది. టైలరింగ్ వాళ్ళ చుట్టూ తిరిగే బాధ
కూడా తప్పిద్ది అనమాట. వ్లాగ్ అయితే కొద్దిగా తీసాను, ఎక్కువైతే తీయలేదు. మళ్ళా నేను పెళ్లికి పోయినప్పుడు కూడా కొద్దిగా తీసాను, అది కూడా పెడతాను మొత్తం కలిపి. ఇక్కడైతే ఇది పెట్టి తర్వాత అది పెడదామని అయితే దీనికైతే వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ పెళ్లికి పోయింది కూడా వీడియో అయితే తీసిన అనమాట. కొంచెం అక్కడక్కడ తీసాను. ఇంకా అలవాటు పడాలబ్బా వీడియోలు తీసేది. కొద్దిగా బయట పోతే ఎందుకో కొంచెం నాకు కూడా బిడియంగానే అనిపిస్తుంది, కొంచెం సిగ్గుగానే అనిపిస్తుంది. అలవాటు ఇంకా అలవాటు చేసుకోవాలి వీడియోలు తీసేది. ఎప్పుడు ఇంట్లో వీడియోలు అన్నా కూడా కొంచెం ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. అప్పుడప్పుడు అట్లా బయటకు పోయి కొంచెం అట్లా చూపిస్తేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఇక ఇంతవరకు అయితే ముగిస్తాను అబ్బా ఈ వ్లాగ్. నా వ్లాగ్ కానీ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అదే హైప్ ఆప్షన్ వచ్చింది కదా, హైప్ పాయింట్లు తీయండి అబ్బా ప్లీజ్, ఇది మటుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ కొట్టంగానే హైప్ ఆప్షన్ అయితే వస్తుంది, హైప్ పాయింట్లు కూడా వేయండి. ఇక్కడ మళ్ళీ రేపు కలుస్తాను. ఉంటా, బాయ్.